First Corinthians chapter 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం verse 20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూసుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని గణపరచుడి. For you have been bought with a price. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక Therefore glorify God in your body. కాబట్టి దేహములో మీ దేవుని గణపరచుడి. In verse 13 also we read, 13వ వచనంలో కూడా దీన్ని ఈ విధంగా చదువుతాం. food is for the stomach and the stomach is for food. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి But ఉన్నాయి. God will do away with both of them. దేవుడు దానిని వాటిని నాశనము చేయరు. And the body is not for immorality, దేహము జారత్వం నిమిత్తం కాదు గాని but for the Lord. ప్రభు నిమిత్తమే. And the Lord is for the body. ప్రభు దేహము నిమిత్తమే. Again in verse 19, 19వ వచనంలో కూడా మనం చూసుకుంటే, do you not know your body is the temple of the Holy Spirit who is in you? మీ దేహము దేవుని ఆలయమైన మీరు ఎరుగురా. Your body is the temple of the Holy Spirit. మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీ దేహము మీరు ఎరుగురా. Abdul Asikram? Yes, brother. See, our body belongs to the Trinity God. మన దేహము త్రియేక దేవునికి చెందినది. In verse 13 we read, 13వ వచనంలో అదే మనం చదువుతాం. the Lord is for the body is for the Lord. ప్రభు దేహము నిమిత్తమే, దేహము ప్రభు నిమిత్తమే. Here we see our Lord, the body belongs to the Lord. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేహము ప్రభు నిమిత్తమే, దేహము ప్రభువుకి చెందినదని మనం చూస్తున్నాం. In verse 19, 19వ వచనంలో, your body is the temple of the Holy Spirit who is in you. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. So our body belongs to the Holy Spirit. మన దేహము ప్రభువుకి చెందినది. In verse 20, 20వ వచనంలో, you have been bought with a price. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, Therefore glorify God in your body. గనుక మీ దేహముతో దేవుని గణపరచుడి. In Tamil Bible we read like this. తమిళ బైబిల్లో ఈ విధంగా చదువుతున్నాం. தேவனுக்கு உடையவைகளாகிய, దేవునికి నియమింపబడినట్టు, దేవునికి చెందినది. తెలుగు వర్షన్లో எப்படி இருக்கு? 13 verse 20 విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని గణపరచుడి. அப்படின்னா విత్ యువర్ బాడీ గ్లోరిఫై గాడ్. glorify God. ஆனா அப்படி இல்லை. As your body belongs to the Lord, 20 19 இருக்கும். మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. அப்படின்னா that means body was given to you by God and you have from God. Oh, okay. Yes, whom you have from God, దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, that you are not your own. మీరు మీ సొత్తు కాదు. So in these 3 verses what we see, ఈ 3 వచనముల్లో మనం ఏం చూస్తున్నామంటే, the Holy Spirit, పరిశుద్ధాత్ముడు, and the Lord Jesus Christ, యేసు ప్రభువు, and God. దేవుడు. So our body belongs to the Trinity God. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మన దేహము ఈ త్రియేక దేవునికి చెందినది. Our body is not for the immorality. మీ దేహము జారత్వం నిమిత్తము కాదు. And this is what we read in verse 13. 13వ వచనంలో మనం అదే చదువుతాం. 2000 years ago, 2000 సంవత్సరముల క్రితము, when Paul entered into the Corinth city, పౌలు ఈ కొరింథీయుల పట్టణంలోకి ప్రవేశించినప్పుడు, that was the city was a harbor city. ఆ కొరింథీ పట్టణము ఒక ఓడరేవు ఉన్న పట్టణం. Corinth was also a commercial city also. ఈ కొరింథీయులు వ్యాపార వర్తకము చేసే స్థలము. Wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా he saw the text in all those cities. ఆ పట్టణంలో ఎక్కడ చూసినా కానీ ఆయన రాత రాసి ఉండడాన్ని చూసేవాళ్ళు. What was the text? అక్కడ ఏమి రాయబడి ఉందంటే, bodies for sex,
sex is for body. దేహము లైంగికమైన వాటి కొరకు. Not here. Those texts in those days. మీ He దేహము observed in that city. మీ దేహము లైంగికమైన వాటి కొరకు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉండడాన్ని ఆయన గమనించారు. Body is for sex, sex is for body. మీ దేహం సెక్స్ కొరకు నియమింపబడింది, మీ సెక్స్ దేహం కొరకు నియమింపబడింది అని అక్కడ రాయబడి ఉంది. Wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా, because it was the coastal city, harbor city, commercial city. ఎందుకంటే అది ఓడరేవు ఉన్న పట్టణము, అది హార్బర్ ఉన్న పట్టణము, అందుకని చెప్పేసి అది వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. All sins of sexual immoralities were spreading everywhere in that city. లైంగిక సంబంధమైన ఈ పాపములన్నీ అక్కడ బాగా విస్తరించున్నాయి. Even in the church, సంఘములో కూడా. Ephesians, 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6, 6వ అధ్యాయము. see, in verse 10, 10వ వచనంలో, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైన, ఇట్స్ 9 బ్రదర్. at 9, 10, 11. 9, 10, 9 నుంచి చదువుకుందాం. అన్యాయస్తుల దేవుని రాజ్యమునికి వారసుల కార్యాలయానికి తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. Yes, they will not inherit the kingdom of God. ఇలాంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యమును వారు స్వతంత్రించుకోలేరు. Such were some of you, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, but you are washed now. ఇప్పుడు ప్రభువైన యేసు నామమున మీరు కడగబడి Now ఉన్నారు. you are sanctified. మీరు ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డారు. Now you are justified in the name of the Lord Jesus Christ. మీరు యేసుక్రీస్తు నామములో నీతిమంతులుగా తీర్చబడ్డారు. But in the past, such were some of you. మీలో కొంతమంది అట్టివారై ఉంటిరి. So by God's grace, some of them were saved by Lord Jesus Christ and were sanctified. దేవుని కృపను బట్టి వారిలో కొంతమంది రక్షింపబడి పరిశుద్ధపరచబడ్డారు. So on seeing these things in Corinth city, కొరింథీ పట్టణంలో వీటన్నిటిని చూసి, now when he wrote this epistle to Corinthians, కొరింథీయులకి ఈ పత్రిక రాస్తున్నప్పుడు, keeping all those things in mind, he write this epistle like this. ఈ విషయములన్నీ తన జ్ఞాపకంలో ఉంచుకుని ఈ విధంగా రాస్తున్నారు. Verse 13. 13వ వచనము. See, your body is not for immorality, your body is not for sexual immorality, sexual sins. మీ దేహము జారత్వం నిమిత్తం కాదు, అంటే మీ దేహము లైంగిక సంబంధమైన పాపములు చేయడానికి కాదు. Yes, it's for the Lord. అది ప్రభు నిమిత్తమే. And the Lord is for the body. ప్రభు దేహము నిమిత్తమే. Yes, he completely changed those phrases. ఆ రాతని, అక్కడ రాయబడిన రాతని ఆయన పూర్తిగా మార్చి ఈ విధంగా చెప్తున్నారు. ప్రియమైన వారలారా, in the body இன்னொரு வார்த்தை கூட நான் வாசிக்கிறோம். See, verse 18. 18వ వచనంలో, flee immorality. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. Every other sin that a man commits is outside the body, but the immoral man sins against his own body. మనుషుడు చేయ ప్రతి పాపము దేహమునకి వెలుపల ఉన్నది గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. See, Paul அது ரெண்டா கிளாஸிஃபை பண்றார். పౌలు దాన్ని రెండు విధములుగా విభజించారు. చూడండి, sins outside the body, వెలుపల ఉన్న దేహమునకి వెలుపల ఉన్న పాపములు, sin against its own body, తన దేహమునకి హానికరముగా చేస్తున్న పాపములు. which the sin against his own body, అది తన సొంత శరీరమునకి హాని చేసుకున్నదా? sexual immorality. అదే లైంగిక సంబంధమైన పాపము. So flee immorality. దాని నుంచి దూరముగా పారిపోవుడి అని చెప్తున్నారు. So in this passage what we read, what we see, ఈ వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, see, our body is for the Lord. మన దేహము ప్రభు నిమిత్తమే. Our body is for the Holy Spirit. మన యొక్క దేహము పరిశుద్ధాత్మ నిమిత్తమే. Our body is for God. మన దేహము దేవుని నిమిత్తమే. So by this body, in your body, we have to glorify God. ఈ దేహములో మన దేవుని గణపరచవలసి ఉంది. So this is for God's will. ఇది దేవుని చిత్తమై ఉన్నది. For his glory. ఆయన మహిమ కొరకు. Not for sexual sins. ఇది లైంగిక సంబంధమైన పాపములు చేయడానికి కాదు. So on basis of these things I want to show some areas. వీటిని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. See, in Bible there are certain things. Our body is not for sexual sins. బైబిల్లో
మన దేహము లైంగిక సంబంధమైన పాపములు కాదు అని చెప్పడానికి కొన్ని సంగతులు ఉన్నాయి. One more thing. ఇంకొక విషయం, Our body is not for unrighteousness. మన దేహము ఆ అవినీతి కొరకు కాదు. There is Romans chapter 6. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, So Romans 6:16. రోమిలికి రాసిన పత్రిక 6:16లో ఈ విధంగా ఉంది. Romans 6:13. 6:13 కదా. 6:13 మరియు మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. Do not go on presenting the members of your body to sin as instruments of unrighteousness. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. Present yourselves to God as those alive from the dead. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. And your members as instruments of righteousness to God. మీ అవయవములను నీతి సాధనములుగా దేవుని అప్పగించుడి. So our body and our body is not for unrighteousness. సో మన దేహము దుర్నీతి నిమిత్తము కాదు. First thing, మొదటి విషయము, our body is not for sexual immoral sins. మన యొక్క దేహము యొక్క లైంగిక సంబంధమైన పాపముల కొరకు కాదు. Our body is not for unrighteous acts. మన దేహము దుర్నీతి కొరకు కాదు. Okay, one more thing. ఇంకొక విషయము, Philippians chapter 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో verse 18-19. 3:18-19 వచనములు మనం చూద్దాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. They are the enemies of the cross of Christ. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. So here what Paul says about those enemies of the cross of Christ. ఇక్కడ పౌలు క్రీస్తు శిలువకు శత్రువుల గురించి ఏం చెప్తున్నాడు? So their characteristics, వాళ్ళ యొక్క గుణములు ఏ విధంగా ఉన్నాయి? their God is appetite. వారి యొక్క దేవుడు వారి కడుపే. So one among them is God is their appetite. అందులో ఒకటి ఏంటంటే వారి కడుపే వారి దేవుడు. They are the belly worshippers. వాళ్ళు వారి కడుపుని ఆరాధించేవారు. They will worship God, belly as God. వాళ్ళ కడుపుని వాళ్ళు దేవునిగా ఆరాధిస్తారు. That is gluttons. అదే తిండిపోతుతనం. So our body is not for gluttony. మన యొక్క దేహము యొక్క భోజనము కొరకు కాదు. See what are the things? ఇక్కడ ఏమేమి విషయాలు ఉన్నాయి? നമ്മുടെ శరీరం, మన యొక్క దేహము sexual immoral sins కల్ల, లైంగిక సంబంధమైన పాపముల కొరకు కాదు, అన్యాయத்திற்கல்ல, అనీతికல்ல, దుర్నీతికి కాదు. நம்முடைய శరీరం భోజనத்துக்கல்ல, మన యొక్క శరీరము ఈ భోజనము కొరకు కాదు. சிலர் குடிக்கிறதும் விரிக்கிறதுமாவே இருப்பாங்க. కొంతమంది త్రాగడము తినడం అది అలాగే చేస్తూ ఉంటారు. They will worship their belly. వాళ్ళ యొక్క కడుపుని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. Belly worshippers. వాళ్ళ కడుపును ఆరాధించేవారు. Okay, number 3. Number 4. నాలుగో విషయం, our body is not for worldly adornments. ఈ యొక్క లోక సంబంధమైన అలంకరణకి మన శరీరం లేదు. First Peter. మొదటి పేతురు chapter 3. 3వ అధ్యాయము. First Peter chapter 3. మొదటి పేతురు 3వ అధ్యాయము. Okay, verse 3. 3వ వచనం చూసుకుంటే, జడలు అల్లుకొనుటియు, బంగారు నగలు పెట్టుకున్నటియు, వస్త్రములు ధరించుకున్నటియు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణము అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఓకే, in your of you can you please read from message version, 1 Peter chapter 3:3. Message version. 1 Peter 3:3 from message version. Such a beautiful version. God will be captivated by your life of holy beauty. What matters is not your outer appearance. What matters is Not your outer appearance. what
What matters is not your outer appearance. The styling of your hair, Number one, three things Peter mentioned. Number one, styling of your hair, the jewelry you wear, the jewelry you wear, the cut of your clothes, the cut of your clothes. but your inner disposition. But yeah, see what these three things, no, very important. ఇక్కడ ఈ మూడు విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. వాటిలో ఒకటి జడలు అల్లుకున్నటియు, బంగారు నగలు స్టైలింగ్ ఆఫ్ యువర్ హెయిర్. మీ జడల్ని ఏ విధంగా హెయిర్ స్టైల్ చేసుకోవడం. We should teach our children, మన పిల్లలకు మనం బోధించాలి, not to be defiled by these worldly adornments. ఈ లోకం యొక్క అలంకారం చేత వాళ్ళు అపవిత్రులు అయిపోకుండా వాళ్ళకి మనం బోధించాలి. In some Christian homes when I visit, కొన్ని క్రైస్తవ గృహములను నేను దర్శించినప్పుడు, that in the young children, young child itself, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే என்ன செய்வாங்க அப்படின்னா, ఏం చేస్తారంటే మిర్రర్ల కన్నడిలో మిర్రర్ మున్నాల నింటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆ అద్దం ముందు నుంచి ఇలాగా లిప్స్టిక్ పూసుకుంటూ ఉంటారు. అది where do they learn from? అది ఎక్కడి నుంచి వారు నేర్చుకున్నారు? They learn from their mother. తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నారు వాళ్ళు. ఇది அப்படி பண்றது எப்படி, ఇలా ఇలాగా రాసుకోవడం. మమ్మీ I want to color these nails. అమ్మా నేను ఈ గోళ్ళకి రంగులు వేసుకోవాలనుకుంటున్నాను. మమ్మీ எனக்கு இந்த இடத்துல ஒரு ఫ్లవర్ வச்சு விடுங்க, இந்த இடத்துல ஒரு ఫ్లవర్ ஒரு ரோஸ் வச்சு விடுங்க எனக்கு இந்த இடத்துல. ఇక్కడ నాకు ఒక పువ్వు పెట్టు, రోజ్ పువ్వు. మమ్మీ இந்த இடத்துல கொஞ்சம் எனக்கு ஒரு కర్లింగ్ மாதிரி எனக்கு కర్లింగ్ హెయిర్ பண்ணி விடுங்க எனக்கு. ఇక్కడ ఇటువైపు ఏమో నా జుట్టుని ఇలాగా కర్లీగా ఇలాగా తిప్పు, ఎప్ప ఎல்லாம் రంగులు తిప్పు. இந்த వయసులో இந்த వయసు ఇది ఏ వయసులో అంటే చిన్న వయసులోనే వాళ్ళకి ప్రారంభం అవుతుంది. ఇదాం పీటర్ சொல்றாரு, ఇదే పేతురు చెప్తున్నాడు. worldly adornment, ఈ లోక సంబంధమైన అలంకరణ, outward appearance, external appearance, బాహ్య సంబంధమైన అలంకరణ, styling of your hair, మీ యొక్క జడలు అల్లుకోవటం, మీకు jewelry you wear, వస్త్రములు మీరు ధరించుకునే వస్త్రములు, the cut of your clothes. ఇంగ్లీష్ మెసేజ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో అయితే మీ యొక్క బట్టలు ఎంతగా కట్ చేసి కుట్టించుకుంటున్నారో అది కూడా. Yes, there are sisters, no, there are wives, కొంతమంది భార్యలు ఉన్నారు. worldly women we say, no, ఈ లోక సంబంధమైన స్త్రీలు మనం చూస్తాం, the blouse cut, backward cut, ఆ యొక్క వెనక వాళ్ళు వీపు కనిపించేటట్లుగా అది కిందకి ఇలా కట్ చేసి అది కుట్టించుకుంటూ ఉంటారు. sleeveless nowadays, sleeveless. ఈ దినముల్లో అయితే మనం చూస్తుంటే వాళ్ళు చేతులు లేని జాకెట్లు వేసుకుంటూ ఉంటారు. transparent dresses. అది బయటికి అలా కనిపించే విధంగా ఉన్న బట్టలు వేసుకుంటూ ఉంటారు. So according to this verse 1 Peter 3:3, ఈ యొక్క మొదటి పేతురు 3:3ని బట్టి our body is not for worldly adornment. మన యొక్క దేహము లోక సంబంధమైన అలంకరణ కొరకు లేదు. Our body is not for gluttony. మన దేహము ఈ భోజనము కొరకు లేదు. Our body is not for unrighteous things. మన భోజనము దుర్నీతి కొరకు లేదు. Our body is not for sexual immoral sins. మన దేహము లైంగిక సంబంధమైన పాపముల కొరకు లేదు. Okay, let us keep all these things in our heart. ఇవన్నీ మన హృదయంలో ఎలా దాచుకుందాం. We have to glorify God in our body. మన దేహములో మన దేవుణ్ణి మహింపరచవలసి ఉన్నది. God has purchased us. దేవుడు మనల్ని విలువ పెట్టుకున్నారు. Okay, just I want to show one or two things from this, all these four things. వీటిలోంచి నేను కొన్ని విషయం మీకు చూపించాలనుకుంటున్నాను. See, yes, let us turn back to 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6. 6వ అధ్యాయము. Body is not for sexual things. మన దేహము జారత్వం నిమిత్తం కాదు. There is 1 Corinthians chapter 10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. There we see cups of demons. ఇక దయ్యముల పాత్ర మనం ఒకటి చూస్తున్నాం ఇక్కడ. 1 Corinthians chapter 10, verse 20 and 21. 20-21. Please read.
1 Corinthians. I'll read it from 19, brother. Please read. నేను చెప్పునదేమి, విగ్రహార్పితముల్లో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహముల్లో ఏదైనా ఉన్నదని అయినను చెప్పుదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్తున్నాను. మీరు దెయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు యొక్క పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. அங்க நாம் 2 கப் பார்க்கிறோம். ஒன்று கப் ஆஃப் தி லார்ட் అండ్ కప్ ఆఫ్ ది డీమన్స్ அப்படின்னு பார்க்கிறோம். ఇక్కడ మనం 2 పాత్రలు చూస్తున్నాము. ప్రభు యొక్క పాత్ర ఒకటి ఉంది, దెయ్యముల పాత్ర ఒకటి ఉంది. ఇక్కడ యాక్చువల్లీ இந்த కాంటెక్స్ట్ పాల్ என்ன சொல்றாரு அப்படி అసలు ఈ సందర్భంగా పౌలు ఏం చెప్తున్నారంటే, in the first century, మొదటి శతాబ్దంలో among the Corinthians, కొరింథీయుల మధ్యలో some people and the heathen festivals, heathen celebrations, heathen idol worships கலந்து கொண்டதான சில பேர் இங்க லார்ட்ஸ் டேபிளுக்கு வந்தாங்க. இங்க కొంతమంది అప్పుడు ఏం చేస్తారంటే, ఈ యొక్క అన్య సంబంధమైన ఆ యొక్క పండుగల్లోనూ లేకపోతే ఆ యొక్క ఆచారంలోనూ వాళ్ళు అక్కడ పాల్గొని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రభు బల్లలో పాలు పొందుతున్నారు. லார்ட்ஸ் டேபிளையும் கலந்துக்கிட்டாங்க. ఇక్కడ ప్రభు బల్లలో కూడా కూర్చున్నారు. அங்க வேர்ல்ட்ல when they mingle with the worldly peoples or relatives or attending some ritual things, లోకములోకి వెళ్ళి వాళ్ళ స్నేహితుల మధ్య లేకపోతే బంధువుల మధ్యలో వాళ్ళు ఈ లోక సంప్రదాయాలు లేకపోతే ఆ ఫంక్షన్లు వాటిలో ఏదో కలుసుకుని இங்க சர்ச்சுக்கு வந்து லார்ட்ஸ் டேபிளையும் உட்கார்றது. ఇప్పుడు చర్చికి వచ్చి దేవుని బల్ల దగ్గర ప్రభు బల్ల దగ్గర కూర్చుంటున్నారు. அதனாலதான் அவர்கள் என்ன ஆனாங்க அப்படின்னா, ஃபர்ஸ்ட் செஞ்சுரியில கொரிந்து பட்டணத்துல சிலர் சிக்கானாங்க, சிலர் வீக்கானாங்க, அநேகர் மரித்தும் போனார்கள். అందుకని అప్పుడు ఏమైందంటే మొదటి శతాబ్దంలో కొంతమంది వ్యాధిగ్రస్తులయ్యారు, కొంతమంది బలహీనులయ్యారు, కొంతమంది వాళ్ళు చనిపోయారు కూడా. ఇది 2000 years ago. ఇది 2000 సంవత్సరముల క్రితం కొరింథీ చర్చిలో நடந்த కార్యం. కొరింథీ సంఘములో జరిగిన కార్యం ఇది. వరల్డ్ లో పోయి మింగిల్ అవరు, వరల్డ్ లోకములోకి వెళ్ళి వాళ్ళతో కలిసిపోవడం, వరల్డ్లీ పీపుల్ ఓட కూడా మింగిల్ అవరు, లోక సంబంధమైన వారితో కలిసిపోవడం, డీమన్స్ కు వర్షిప్ பண்றதுல போய் அவர்கள் பங்கு பெறது, దెయ్యములకి వెళ్ళి అక్కడ వాటిని ఆరాధించడంలో వెళ్ళి పాలు పొందుకోవటం. ఇంక చర్చికి వరదు, ఇంక లార్డ్స్ టేబుల్ లో కలந்துகிறது. ఇక్కడ చర్చికి రావడం, మళ్ళీ ఇక్కడ ప్రభు బలిలో మళ్ళీ కలుసుకోవడం. yes, they were smitten by God. దేవుని చేత వాళ్ళు ముట్టబడ్డారు. அவர்கள் மரித்தார்கள் கூட வாசிக்கிறோம். కొంతమంది వాళ్ళు చనిపోయారని కూడా మనం చదువుతున్నాం. அந்த கான்டெக்ஸ்ட்ல he wrote to ఆ సందర్భంలో కొరింథీయులకు ఈ విధంగా రాశారు. என்ன சொல்றார்? ఏం చెప్తున్నారు? verse 21, 21లో మనం you cannot drink the cup of the Lord and the cup of demons. మీరు ప్రభు యొక్క పాత్రలోనే దెయ్యముల పాత్రలోనే కూడా త్రాగనేరరు. do we provoke the Lord? మనం దేవుణ్ణి మనం కోపం పుట్టించదా, రోషం పుట్టించదమా? don't provoke the Lord. ప్రభువునికి రోషం పుట్టించవద్దు. okay, this is the context 2000 years ago in Corinthians church. 2000 సంవత్సరముల క్రితం కొరింథీ సంఘములో ఉన్న సందర్భం ఇది. இன்னைக்கு nowadays ఈ రోజుల్లో కూడా we Christians, మా క్రైస్తవులైన మనము நாம போய் எங்க போய் நாம வந்து demons கப்ல எல்லாம் போய் நாம போய் என்ன செய்றோம்? heathen festivals, heathen celebrations, idol worshipல போய் நாம எல்லாம் என்ன செய்யறதில்ல, கலந்து கொள்றது இல்ல. ఇప్పుడు మనం ఈ తరంలో మనం వెళ్ళి ఆ యొక్క అన్య సంబంధమైన ఆచారాల్లో పాల్గొనట్లేదు, వారితో కలుసుకుని అక్కడ మనం ఏం తీసుకోవట్లేదు. அதுல இருந்தெல்லாம் நம்ம మనం విడుదల పొంది బయటకు వచ్చాము. బట్ దేర్ ఆర్ కానీ cup of demons, దెయ్యముల పాత్రలు ఇంకా ఉన్నాయి. yes, cup of demons, దెయ్యముల పాత్రలు even in the even now, even today, ఈ దినము కూడా in the world's banquet hall, ఈ యొక్క లోక సంబంధమైన ఈ విందుసాల్లో there are varieties of cups of demons. చాలా రకరకములైన దయ్యం పాత్రలు ఉన్నాయి. Christians, so called Christians, baptized Christians, ఈ క్రైస్తవులు బాప్తిసం తీసుకున్న క్రైస్తవులు అని పిలువబడిన వారు, yes, they drink from the cup of demons. ఆ యొక్క దయ్యముల పాత్రలో అనేది వారు త్రాగుతున్నారు. So just one or two few examples I want to show you. ఒకటి రెండు ఆ యొక్క ఉదాహరణలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ஒரு காரியத்தை சொல்றேன். ఒక విషయం చెప్తాను. யார் யாரெல்லாம் those who are all the people, those who watch pornography in the secret area, ఎవరెవరైతే రహస్యంగా ఈ యొక్క నీలి చిత్రాలు భూత బొమ్మలు చూస్తారో, yes, they are drinking from the cup of demons. అది దెయ్యముల పాత్రలోనేది వారు త్రాగుతున్నారు. those who are addict to drugs or some masturbation or some
homosexuals. These people are all drinking from the cup of demons. ఎవరైతే స్వీస్కలన పాపము, లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ అనే వాటికి బానిసత్వము, లేకపోతే ఈ పురుష సంయోగం అనే పాపములకు అలవాటు పడిపోయారో వాళ్ళందరూ ఈ యొక్క దయ్యముల పాత్రలోనే తాగుతున్నారు. Yes, there are some people. కొంతమంది ఉన్నారు. So now and then, not regularly manner. Now and then. వాళ్ళు రోజు చూడరు కానీ అప్పుడప్పుడు. If they are invited for some dinners or parties, ఎక్కడికైనా డిన్నర్, వాళ్ళు పనిచేసే relatives function, వాళ్ళ యొక్క బంధువుల దగ్గర నుంచి ఫంక్షన్ లో late night they will indulge in drinking alcohol. వాళ్ళు అలాగా పార్టీలకు పిలిచినప్పుడు మధ్యరాత్రి వరకు మందు తాగుతా ఉంటారు. Brother, this is nothing wrong. This is only beer, brother. Please take nothing. Beer is nothing. Beer, you take. వాళ్ళు ఏమంటారు అంటే, బ్రదర్ ఇదేమి కాదండి, ఇది కేవలం బీర్ ఏమి కాదండి, మీరు తాగొచ్చు. It's nothing. That's nothing. This is not brandy or whiskey. This is బ్రాందీ విస్కీ కాదు, బీరే. Yes, you can take. మీరు తాగొచ్చు. Yes, some people, కొంతమంది they indulge in taking these drinks అటువంటి డ్రింక్స్ తాగడానికి అలవాటు పడిపోయారు in secret way. వాళ్ళు రహస్యంగా. So they are all drinking from the cup of demons. వీళ్ళందరూ దయ్యముల పాత్రలోనే తాగుతున్నారు. Yes, sexual immoral sins, addicted people. వీళ్ళందరూ బానిసలు అయిపోయారు లైంగిక సంబంధమైన పాపములు. Or some people in their secret life, కొంతమంది వాళ్ళ రహస్య జీవితంలో they will watch movies. వాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటారు. Addicted to movies. సినిమాలకి వాళ్ళు బానిసలు అయిపోయారు. Some sexual movies. కొన్ని లైంగిక సంబంధమైన సినిమాలు. Or some filthy movies. లేకపోతే అసహ్యమైన మురికి చిత్రాలు. So nowadays we need not go to theater. ఈ దినముల్లో మన థియేటర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. So we need not sit before our computer. మన కంప్యూటర్ పక్కన కూర్చోవాల్సిన పని. So everything is inside this mobile. అన్ని కూడా ఫోన్ లోకి వచ్చేస్తున్నాయి. In those days, ఆ రోజుల్లో getting into the site of this pornography site means it will take some time. ఒక పోర్నోగ్రఫీ ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళాలంటే కొద్దిగా సమయం పట్టేది. So if you want to go into that porno site means that's within a few seconds we can go into that. ఫోన్ లో అయితే కొన్ని సెకండ్ లోనే మనం ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోవచ్చు. The whole corruptible world is inside this device. ఎంతో నాశనం చేసే లోకమంతా ఈ యొక్క ఫోన్ లో ఉంది. See, for example, I have shown these cups of demons. ఉదాహరణకి దయ్యముల పాత్రల గురించి నేను మీకు చూపించాను. We should never in our life we should taste this from this cup of demons. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ యొక్క దయ్యముల పాత్రలోని త్రాగకూడదు. So keep all these things. We should glorify God in our body. ఇవన్నీ మీరు మీ మనసులో ఉంచుకోండి. మన దేహంతో మనం దేవుని గణపరచాలి. We have been purchased by the precious blood of Jesus Christ. ఎందుకంటే యేసు ప్రభు యొక్క విలువైన రక్తమును బట్టి మనం కొనబడ్డాం. Especially in watching certain things. మరి ముఖ్యంగా కొన్ని చూసే విషయంలో. So I want to show a verse from Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయం నుంచి నేను Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయం. Jesus came into the country of Gerasenes. యేసు ప్రభు గెరసేనీయుల దేశమునకు వచ్చారు. Mark chapter 5 verse 1. మొదటి వచనం నుంచి మనం చూసుకుంటే verse 2, when he go out of the boat, immediately a man from the tombs with an unclean spirit met him. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. Where we see unclean spirit. అపవిత్రాత్మ అని ఇక్కడ ఒకటి మనం చూస్తున్నాం. See, in 4 Gospels we see. 4 సువార్తల్లో కూడా మనం ఏం చూస్తామంటే in the book of Acts also. అపోస్తల కార్యముల్లో కూడా. So we see there are 2 words. One is unclean spirit and one is evil spirit. కొన్ని చూస్తున్నాం మనం, అపవిత్రాత్మ, దురాత్మ అని 2 చూస్తున్నాం మనం. What is unclean spirit? What is evil spirit? అపవిత్రాత్మ అంటే ఏంటి? దురాత్మ అంటే ఏంటి? Evil spirit. దురాత్మ అంటే some spirit of anger, ఈ యొక్క కోపం అనే ఆత్మ. murderous spirit, ఒకళ్ళని చంపాలనే ఆత్మ. spirit of violence, లేకపోతే ఎవరి మీద బలాత్కారం చేయాలని ఆత్మ. suspicious spirit, లేకపోతే అనుమానించే ఆత్మ. spirit of fighting, లేకపోతే ఎవరితో పోట్లాడే ఆత్మ. spirit of killing, ఎవరైనా చంపాలనే ఆత్మ. yes, these are all the spirits of evil spirits kinds. ఇవన్నీ దురాత్మ సంబంధించిన విషయాలు. But unclean spirit is different. కానీ అపవిత్రాత్మ వేరు.
unclean spirits, some sort of watching pornos. Such spirits are unclean spirits. ఈ యొక్క పోర్నోగ్రఫీ చూడడం అనేది అపవిత్ర ఆత్మ. Watching filthy movies, that's unclean మురికి spirits. సినిమాలు చూడడం అనేది అపవిత్ర ఆత్మ. Getting some pleasure through masturbation or homosexuals, something, that's unclean spirits. ఈ యొక్క స్వీస్కరణం ద్వారానో లేకపోతే పురుష సంయోగం ద్వారానో ఏదో సంతోషం పొందుకోవాలనుకోవడం అపవిత్ర ఆత్మ. One is unclean spirit, other one is evil spirit. ఒకటి మురికి అపవిత్ర ఆత్మ, ఇంకొకటి దురాత్మ. What we see here, a man from the tombs with an unclean spirit met him. సమాధుల్లోంచి అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు వచ్చాడు ఇక్కడ. One mark of the unclean spirit. అపవిత్ర ఆత్మకి ఉన్న ఒక గుర్తు ఏంటంటే That unclean spirit will make a person naked. ఇక అపవిత్ర ఆత్మ మనిషిని దిగంబరిగా చేస్తుంది. Yes, one mark of the unclean spirit, he will make the person naked. ఈ యొక్క అపవిత్ర ఆత్మ ఒక గుర్తు ఏంటంటే ఒక మనిషిని దిగంబరుడిగా చేస్తుంది. And the unclean spirit, when an unclean spirit possesses a person means, ఇక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని పట్టుకుందంటే ఇది మేల విరుపమా இருக்கும் அப்படின்னா దేని మీద ఇష్టమై ఉంటదంటే nakedness பார்க்கிறது విరుపమా இருக்கும். అది దిగంబరత్వాన్ని చూడడానికి ఆశ ఉంటది. See, there are two things. రెండు విషయాలు ఉన్నాయి. ஒன்று ஒரு மனுஷனை நேக்கட் ஆகும், ఒకటి ఒక మనిషిని దిగంబరుడిగా చేస్తుంది, இல்லைன்னா நேக்கட்னஸ் பார்க்கணும்னு விரும்புவாது. లేకపోతే దిగంబరత్వాన్ని చూడడానికి ఇష్టపడుతుంది. இன்னைக்கு நான் பார்க்கிற உலகத்துல அப்படிதான் இருக்கு எல்லா காரியம். ఈ లోకంలో మనం చూసిందంతా అలాగే ఉన్నాయి. సో இங்க మార్క్ 5 లో వాసిக்கிறோம். మార్కు సువార్త 5లో మనం చదువుతున్నాం. அந்த மனுஷனை நேக்கட் ஆகிடுச்சு. ఇప్పుడు ఆ మనుషుణ్ణి దిగంబరుడిగా చేసింది. See, he was naked. అతను దిగంబరుడిగా ఉన్నాడు, బట్టలు లేవు. See where we see verse 14. 14వ వచనంలో మనం చూస్తే verse 15. 15వ వచనంలో their herdsmen, verse 14 also, their herdsmen ran away and reported to their city and country. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేశారు. The people came to see what had happened. ఏం జరిగిందా అని జనాలు చూడడానికి వెళ్ళినప్పుడు they came to Jesus and observed the man who had been demon possessed sitting down clothed. జనులు జరిగిన చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాని దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వచ్ఛయుక్తుడై కూర్చుండుట చూచి భయపడరు. Surely Jesus would have given his அவருடைய கோட்டை ஓவர் கோட்டை கொடுத்திருப்பார். యేసు ప్రభు ఆయన యొక్క పై వస్త్రము తీసి బయట కోట్ ఆయనకి ఇచ్చి ఉంటారు. ఏమో నిర్వాణమా இருந்தான், ఎందుకంటే ఆయన బట్టలు లేకుండా ఉన్నాడు కాబట్టి. Surely Jesus would have given his coat. యేసు ప్రభు ఖచ్చితంగా ఆయన కోట్ తీసి ఇచ్చి ఉంటారు. அவன் வந்து பாக்குறப்ப ஜனங்கள் வந்து என்னவா இருந்தது, sitting down clothed. వాళ్ళు వచ్చి జనాలు చూసినప్పుడు ఆయన స్వచ్ఛయుక్తుడై బట్టలు ధరించుకుని కూర్చుండట్టు చూశారు. సో அதே போலதான் அந்த அன்கிளீன் ஸ்பிரிட் ஒரு மனுஷனுக்குள்ள வந்துச்சு அப்படின்னா, ఈ యొక్క అపవిత్రాత్మ ఒక మనుషుని లోపలికి వచ్చిందంటే அது என்ன இருக்கும் அப்படின்னா, எதைதான் பார்க்க விரும்பும் அப்படின்னா நேக்கட்னెస్ பார்க்க விரும்பும். ఏది చూడడానికి దానికి ఇష్టం అవుతుందంటే దిగంబరత్వాన్ని చూడడానికి ఇష్టం అవుతుంది. Once I was sharing the word of God in one particular place. ఒక ప్రదేశంలో నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాను అక్కడ. In one place. ఒక ప్రదేశంలో. That was that evening session. అది సాయంకాలపు సెషన్. So like this. ఇలాగే సాయంకాలం ఇలా కూర్చుని. In the midst of the meeting, one young man stood up. ఈ మీటింగ్ మధ్యలో ఒక యవనస్తుడు లేచి నిలబడ్డాడు. Suddenly I was shocked. అలా లేచి నిలబడ్డాడు, నేను అదురుపాటు చెందాను. Stop it. Who is Jesus? Stop. அப்படின்னா లేచి ఆపు, యేసు ప్రభు ఎవరు, ఆపు అన్నాడు. షాక్ అయ్యి నేను షాక్ అయిపోయాను ఒకసారి. స్టాప్ ఇట్ అన్నప్పుడు, ఇలా ఆపు అన్నప్పుడు, ఓ ఇస్ జీసస్, యేసు ఎవరు, ஸ்டாப் ஆப்பு. உடனே அங்குள்ள லோக்கல் எல்டர்ஸ் வந்து அவனை அழைச்சிட்டு ரூம் கொண்டு போயிட்டான். అక్కడ ఉన్న స్థానికమైన పెద్దలు గౌరవ వచ్చి ఆయన తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్ళిపోయారు. Then I continued the meeting. తర్వాత మీటింగ్ కొనసాగించాను నేను. At the end of the meeting I went into the room. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను తన గదిలోకి వెళ్ళాను. We local elders and me all we prayed together. అక్కడ ఉన్న స్థానికమైన పెద్దలు నేను అందరం కలిసి తనకి ప్రార్థన చేశాం. When I inquired that his parents were also standing beside him.
తన తల్లిదండ్రులు కూడా తన దగ్గర అలా తన వెనక్కి నిలబడి ఉన్నారు, With పక్కన tears. నిలబడి They ఉన్నారు. were shedding tears. వాళ్ళు పాప కన్నీరు గారుస్తున్నారు. నా విచారించాను, what happened அப்படின்னு. నేను వెళ్ళి వాళ్ళని అడిగాను, అమ్మా ఏమైంది, So what was his problem? అతని సమస్య ఏంటి? The parents told, అప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు, brother, my son is porno addict. నా కుమారుడు ఈ యొక్క భూతి చిత్రాలు చూడడానికి బానిస అయిపోయాడు. See, that's a tragedy. అది చాలా విచారం. அப்பப்ப அந்த ஸ்பிரிட் அவனை அலகழிச்சுக்கிட்டே இருக்கான். ఆత్మ తన్ని అప్పటికప్పుడు అలాగ రేపుతూ ఉంటది. That night we prayed. ఆ రాత్రి తన కొరకు మేము ప్రార్థన చేస్తాం. At the end of the meeting only we came to know that's unclean spirit possessed young boy. ఆ మీటింగ్ తర్వాతే మనకి ఆ అబ్బాయికి అపవిత్రాత్మ పట్టిందని మేము తెలుసుకున్నాం. So we should never మనం ఎప్పుడు కూడా once you enter into that site or உள்ளர போய்ட்டோம் அப்படினா yes அவ்வளவுதான் caught. మనం ఎప్పుడు కూడా అటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళకూడదు. ఒక్కసారి లోపలికి వెళ్ళామా ఇంకా అలా దొరికిపోయినట్టే. ఇంకా இப்படிப்பட்ட ஸ்பிரிட்ஸ் எல்லாம் அப்படியே என்ன செஞ்சிட்டு இருக்குன்னா all over the world ఈ యొక్క ఇటువంటి ఆత్మలు ఇంకా లోకమంతేలా సంచారం చేస్తూ ఉంటాయి. ஒரு மனுஷனை வந்து உள்ளர பொசஸ் பண்றதுக்காக, ఒక మనిషిని అలాగా ఆవహించడానికి. we should never give room for these such things. అటువంటి వారికి మనం ఎక్కడ స్థలం ఇవ్వకూడదు. Yes. James chapter 1:12. యాకోబు పత్రిక 1:12. Who can overcome ఎవరు జయించగలరు this temptation? Who can? ఈ శోధనని ఎవరు జయించగలరు? James chapter 1 యాకోబు పత్రిక 1వ అధ్యాయము verse 12. 1:12. 1:12. Yeah. Blessed is the man. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. Blessed is the man who endures the temptation. Who endures the temptation. శోధన సహించువాడు ధన్యుడు. Who perseveres under trial, he will receive the crown of life which the Lord has promised to who love him. అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. నా ஒரு கேள்வி கேக்குறேன். నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, நீங்க ఆన్సర్ సులువు. మీరు జవాబు చెప్పండి చూద్దాం. Who will receive the crown of life? ఈ యొక్క జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారు? For one question there are two answers. ఒక ప్రశ్నకి రెండు జవాబులు ఉన్నాయి. So question is one question. ప్రశ్న ఒకటే, who will receive the crown of life? ఈ జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారు? See, there are two answers. దానికి రెండు జవాబులు ఉన్నాయి. Tell me. Number one. First answer. Yeah. Who endures the trials and temptations? Okay, one. Second is those who love him. You just put these two answers into one. ఆయన ప్రేమించే వారికి శోధన సహించే వారు జీవ కిరీటం పొందుకుంటారు. Yeah. Okay, that's good. That's the answer. But again, you tell one who loves the Lord will endure trial and temptations. Now, మనందరూ కలిపి చెప్తామా? దేవుణ్ణి ప్రేమించేవారు శోధనని సహించగలుగుతారు. అందరూ నా వెనక చెప్పండి. దేవుణ్ణి ప్రేమించేవారు శోధనని సహించిన వారుగా ఉంటారు. One more time. దేవుణ్ణి ప్రేమించేవారు శోధనని సహించిన వారుగా ఉంటారు. Praise the Lord. So அவங்களுக்கு தான் என்னன்னா crown of life. అటువంటి వారికి జీవ కిరీటం ఇస్తారు. Yes, அவங்களுக்கு தான் they will receive the crown of life. అవును, వాళ్ళు జీవ కిరీటం పొందుకుంటారు. But now what's the question? ఇప్పుడు ప్రశ్న ఏంటి? Who can endure temptations? ఎవరు సహించగలరు శోధనని? Now the answer. ఇప్పుడు జవాబు చెప్పండి. Who can? ఎవరు సహించగలరు? Those who one who loves the Lord can endure trials and temptations. దేవుని ప్రేమించిన వారు మాత్రమే శోధనల్ని కష్టముల్ని వాళ్ళు సహిస్తారు. For example, you take in the Old Testament Joseph. ఉదాహరణకి పాత నిబంధన తీసుకోండి యోసేపుని. Yes, he endured the trial and temptations by Potiphar's wife. పొతిఫర్ భార్య దగ్గర నుంచి వస్తున్న ఆ శోధనని తను సహించాడు. Yes, daily he faced such temptations. ప్రతిదినము కూడా అటువంటి శోధన ఆయన సహిస్తూనే ఉండేవాడు.
Okay, just I want to show you 2 more verses also. ఇంకా 2 వచనాలు మీకు చూపించాలనుకుంటున్నాను. Psalm 97:10. 97వ కీర్తన, especially young men, all you keep these verses in your heart. యవనస్తులు ఈ వచనాలన్నీ మీ హృదయంలో Psalm 97 verse 10. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించే వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. 97 yes verse 10. Yeah. యెహోవాను ప్రేమించే వారలారా చెడుతనమును అసహించుకొనుడి. அந்த வார்த்தை இப்படி வாசிக்கலாம். Those who love the Lord hate evil. దేవుని ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారు. Yes. Those who love the Lord will hate evil. దేవుని ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారు. Yes. இன்னொரு verse இப்படி இருக்கு. ఇంకొక వచనం ఈ విధంగా ఉంది. Those who fear the Lord, దేవునికి భయపడేవారు, they will hate evil. వాళ్ళు చెడుతనమును అసహించుకుంటారు. See, there are 2 verses, no? 2 వచనాలు ఉన్నాయి కదా. One is in Proverbs 8. ఇక ఒకటి సామెతలు 8. One who fears the Lord will hate evil. దేవునికి భయపడేవారు పాపమును అసహించుకుంటారు. That is in Proverbs 8. ఆ యొక్క సామెతలు 8లో అది. In Psalm 97:10, 97 కీర్తన 10వ వచనం, one who loves the Lord will hate evil. దేవుని ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారు. Yes, we need both. 2 కావాలి. We cannot separate love of God and fear of God. దేవుని భయాన్ని దేవుని యొక్క ప్రేమని మనం వేరు చేయలేం. Yes, we need both. 2 మనకు కావాలి. In Old Testament, Joseph, పాత నిబంధనలో యోసేపు, he loved God, he feared God. దేవుని ప్రేమించాడు, దేవుని భయపడ్డాడు. Daily he faced such temptations and trials. ప్రతి దినము కూడా ఈ విధంగా ఆయన శోధనలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. Even in the Old Testament itself, he overcame the temptation. పాత నిబంధనలోనే ఆయన శోధనని జయించిన వాడి కింద ఉన్నాడు. Yes, what a classic example in Old Testament. ఈ పాత నిబంధనలో ఎంత గొప్ప మాదిరి అది. Yes, some spirit was upon him. దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది. Yes, there's some God's spirit was upon him. దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది. That was a fear of the Lord. అదేంటంటే దేవుని భయం అనే ఆత్మ. In Proverbs and Genesis 41 we read, no? ఆదికాండము 41లో మనం చదువుతాము. The king Pavon, he told about him. రాజు తన గురించి చెప్పాడు. Oh, yes, 38. See? 38వ వచనము. Pavon said to his servants, can we find a man like this in whom is a divine spirit? అతడు అంటే ఫరో తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. Yes, God's spirit was upon him. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయన మీద ఉంది. He feared the Lord, he loved the Lord. దేవునికి భయపడ్డాడు, దేవుని ప్రేమించాడు. That's why he hated evil. అందుకే ఆయన చెడుతనమును అసహించుకున్నాడు. Yes. అవును. Such people alone can escape from these snares. అటువంటి వారు మాత్రమే ఇటువంటి ఊరుల నుంచి తప్పించుకోగలరు. Okay, so our body is for the Lord. సరే, మన దేహము దేవుని నిమిత్తము, not for any sexual immorals, sexual మనం లైంగిక సంబంధమైనటువంటి జారత్వం మనకు కాదు. We should not indulge in all these things. We should not drink anything from cup of demons. వీటిలో దేనిలోనూ కూడా మనము పాలు పొందుకోకూడదు. ఈ దయ్యముల పాత్రలో మనం త్రాగకూడదు. Okay, let us turn to Romans chapter 6 verse 13. రోమీయులకు రాసిన పత్రిక 6:13 చూద్దాం. Yes, our body means our members of the body. మన దేహం అంటే మన దేహం యొక్క అవయవములు. Our tongue is not for unrighteousness. మన యొక్క నాలుక దుర్నీతి కొరకు కాదు. Our hands not for unrighteousness. మన చేతులు దుర్నీతికి కాదు. In the past it served. గతములో ఆ విధంగా మనం చేసాం. These parts of our body were the instruments of unrighteousness in the past. గతములో మన యొక్క అవయవములని దుర్నీతికి సాధనములుగా ఉన్నాయి. Okay, read 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకి అప్పగింపకుడి. Now your members are instruments of righteousness to God. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి. Either our eyes or a tongue or ears or hands. మన యొక్క కళ్ళే గాని, మన నాలుకే గాని, మన చెవులే గాని, இந்த கைகளினால் எந்த கைகளை நாம் சுத்திகரிக்கணும். మన చేతుల్ని ఎలాగ మనం పవిత్రపరచుకోవాలి. இந்த கைகளினால் cleanse your hands அப்படின்னு வாசிக்கிறோம். మనం మీ చేతుల్ని శుద్ధీకరించుకునే అని మనం చదువుతాం.
There are some people, కొంతమంది ఉన్నారు, even in our midst, I am sorry to say this, even in our midst, there are brothers, మనవి என்ன செய்யறவங்க అడిக்கிறవங்க పాకం. మన మధ్య ఇప్పుడు కూడా దీన్ని చెప్పడానికి చింతిస్తున్నాను. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే భార్యలను కొట్టేవారి కింద ఉన్నారు. அவர்களெல்லாம் வந்து என்ன சொல்றது, அவங்களாம் వాళ్ళందరి గురించి ఇంకేం చెప్పగలం మనం? బైబిల్లో நாம் இப்படி வாசிக்கிறோம். బైబిల్లో మనం ఇలా చదువుతున్నాం. நம்முடைய சொந்த சரீரத்தை நான் ஒருபோதும், டியர் ஹஸ்பண்ட்ஸ், ప్రియమైన భర్తలు, நம்முடைய சொந்த சரீரத்தை, ஒரு ஓன் பாடி நான் ஒரு காலம் நான் பகைச்சிடக்கூடாது. మన యొక్క సొంత శరీరమును, మన శరీరమును ఎప్పుడు కూడా మనము గాయపరచుకోకూడదు. நம்முடைய மனைவிமார்கள் நம்முடைய ஓன் பாடி, நம்முடைய ஓன் பாடி, మన భార్య అంటే మన సొంత శరీరము. நம்முடைய சொந்த சரீரத்தை நான் ஒரு காலம் நம்ம ஹர்ட் பண்ணக்கூடாது. మన సొంత శరీరం మనం ఎప్పుడు గాయపరచకూడదు. சிலர் கோபத்துல என்ன செஞ்சிடறாங்க, மனைவியை அடிச்சிடறாங்க. కొంతమంది కోపంలో ఏం చేస్తారంటే భార్యను కొడతారు, கன்னத்துல அரைஞ்சிடறாங்க, ఇక చెంపల మీద కొడతారు. சிலர் ரொம்ப క్రూవలా నడుతుறாங்க. కొంతమంది చాలా క్రూరంగా చేస్తూ ఉంటారు. బైబిల్లో రెండు కేటగిరీ ఆఫ్ పీపుల్ నా వాసిக்கிறோம். ఇద్దరు మనుషుల్ని మనం చూస్తున్నాం. இப்ப கொஞ்ச நேரத்துக்கு முன்னால பார்த்தோம், రెండు రకములైన మనుషులు. చాప్టర్ 5 మార్కు సువార్త 5లో మనం చూస్తున్నాం. అన్క్లీన్ స్పిరిట్ పొసెస్డ్ మ్యాన్ అங்க நான் பார்த்தோம். అపవిత్రాత్మ పట్టిన ఒక మనిషిని మనం చూసాం. அவன் என்ன செஞ்சான் அப்படினா, అతను ఏం చేశాడు, அங்க உள்ள கல்லுகளை எடுத்து అక్కడ ఉన్న రాళ్ళు తీసుకుని తనடைய శరీరத்தை என்ன செஞ்சிட்டானா, கிழிச்சிட்டான்னு வாசிக்கிறோம். తన శరీరమును అలాగా గాయపరుచుకుని చీరుకుంటున్నాడు. ఒరే బ్లీడింగ్ అయితే இருந்துச்சு அப்படி, ఏదైనా రక్తం కారుతూ ఉంది. ఎవరతను? డిమానిక్ పర్సన్, దెయ్యం పట్టినవాడు. அவன் தான் தன்னுடைய சரீரத்தை கிழிச்சுக்குவான். ఆ దెయ్యం పట్టినవాడే తన శరీరమును ఇలా గాయపరుచుకుంటాడు. அப்ப தன்னுடைய மனைவியை காயப்படுத்துகிறவர்கள் யார் என்றால், ఇప్పుడు తన భార్యని గాయపరిచే వాళ్ళు ఎవరంటే, one is demonic person. ఒక వ్యక్తి ఎవరంటే దెయ్యం పట్టినవాడు అయి ఉంటాడు. In 1 Kings 18 లో వాసిగ్రాం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదువు, ప్రాఫెట్ ఎలీజా కర్మెల్ మౌంట్ లో இருப்பார். అక్కడ ప్రవక్త అయిన ఎలీషా ఏలియా కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. அங்க 400 prophets of Baal அங்க இருப்பாங்க. బయలు యొక్క 400 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఫైర్ వానతిలేందు వరుణంగర్దుగా ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దే వర్ ప్రేయింగ్. ఆకాశం నుండి అగ్ని దిగి రావాలని ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు వారు ప్రార్థన చేస్తారు. బట్ నథింగ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. కానీ ఆకాశం నుంచి ఏమీ దిగి రాలేదు. సో அந்த 400 బాల్ ప్రాఫిట్స్ என்ன செய்வாங்க அப்படினா, 400 మంది బయలు ప్రవక్తలు ఏం చేశారంటే కత్తి எடுத்து கிழிச்சுவாங்க. కత్తి తీసుకుని అలా అలా కోసుకుంటున్నారు. బ్లీడింగ్ ఇన్ ద బాడీ, శరీరం అలాగా రక్తం కారిపోతుంది. బాల్ సెండ్ ద ఫైర్ అప్పుడు బాల్ బయలుదేవుడా అగ్నిని పంపు అంటున్నారు. సో அந்த కాంటెక్స్ట్ లో నా వాసిగ్రాం అక్కడ కూడా మనం చదువుతున్నాం. హూ ఆర్ దే? ఎవరు వాళ్ళు? ద ఐడల్ వర్షిపర్స్, విగ్రహారాధికులు. அவர்கள் தான் தங்களுடைய சரீரத்தை என்ன செஞ்சுவாங்க, వాళ్ళే సొంత శరీరం గాయపరుచుకుంటూ ఉంటారు. ఈవెన్ ఇంకెల్లా எனக்கு எப்படின்னு தெரியல, தமிழ்நாட்டுல ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ తమిళనాడులో అయితే ఐడల్ వర్షిపర్స్ కొంతమంది విగ్రహారాధికులు ఇప్పుడు గుత్తిగాం அப்படி కొంతమంది ఇక్కడ నుంచి పొడుచుకుని ఇటు వచ్చేటట్టుగా ఇలా చేసుకుంటూ ఉంటారు. அப்புறம் இதுல வந்து குத்திட்டு ஒரு பல்லக்கி மாதிரி இழுப்பாங்க. ఇక్కడ ఇలా గుచ్చుకుని దేనో లాగుతూ ఉంటారు. They are idol worshippers. వాళ్ళు ఎవరంటే విగ్రహారాధికులు. அவர்கள் தான் the body என்ன செஞ்சுக்குவாங்க, கிழிச்சுக்குவாங்க. వాళ్ళే వాళ్ళ సొంత శరీరమును అలా గాయపరుచుకుంటారు. బైబిల్ we read two categories of people. మన బైబిల్లో రెండు రకములైన మనుషులను మనం చూస్తాం. One is idol worshipper, ఒకళ్ళు విగ్రహారాధికులు. another one is demonic person. ఒకళ్ళు దెయ్యం పట్టిన వారు. அவர்கள் தான் தங்களுடைய own body-யை hurt பண்ணுவாங்க. వాళ్ళే వాళ్ళ సొంత శరీరమును గాయపరుచుకుంటూ ఉంటారు. Okay, in spiritual sense, ఆత్మీయ సంబంధమైన ఆలోచనలో మనం చూస్తే, యారు పురుషునికి మనవి యారు அப்படினா own body. యొక్క పురుషుడికి భార్య ఏమవుతుందంటే సొంత శరీరం. அப்ப சொந்த శరీరமாகிய மனைவியை யாராவது காயப்படுத்துனாங்கன்னா அவங்கள என்னன்னு சொல்லணும்? அப்ப அவங்கள ఇప్పుడు తన సొంత శరీరమైన భార్యని గాయపరుస్తున్నారంటే వాళ్ళని ఏమని చెప్పాలి చెప్పండి? ఈజ్ నాట్ ఏ డిసిపుల్ ఆఫ్ క్రైస్ట్. ఆయన క్రీస్తు యొక్క శిష్యుడు కాదు. ఈజ్ నాట్ ఏ బిలీవర్. ఆయన విశ్వాసి కూడా కాదు. ఈజ్ ఎ డిమానిక్ పర్సన్. ఆయన దెయ్యం పట్టిన వాడు. ఈజ్ అన్ ఐడల్ వర్షిపర్. అతను విగ్రహారాధికుడు. yes, అవును. ఇన్ ద పాస్ట్ என்ன செஞ்சிருக்கலாம் அப்படினா அந்த கைகளினால் அடிச்சிருக்கலாம். గతంలో మనం ఏం చేసి ఉండొచ్చు అంటే చెయ్యెత్తి కొట్టుండొచ్చు. yes, unrighteous instrument. ఇప్పుడు దుర్నీతి సాధనముగా వాడాం గతంలో. అడిచిరకలాం, కొట్టుండొచ్చు. no, these hands are not for
beating my wife. కానీ ఇప్పుడైతే నా చేతులు నా భార్యను కొట్టడానికి కాదు. It should be the instrument for righteousness. ఇది నీతికి సాధనములుగా ఉండాలి. Once இதுக்கு வந்து எதுக்கு அப்படின்னா some bribe வாங்குறதுக்கா இருக்கலாம், false documentగా இருந்திருக்கலாம். ఒకనొకప్పుడు దొంగ పత్రముల మీద సంతకం పెట్టి లంచములు తీసుకోవడానికి వాడుంటాం. இந்த கைகள் ஸ்டீலிங் காக இருந்திருக்கலாம். ఈ యొక్క దొంగతనం చేయడానికి చేతులు వాడుంటాం. false సూట్కి இந்த கை இருந்திருக்கலாம். ఇది లేనివి రాయడానికి చేతులు వాడుంటాం. Now instruments of righteousness now. ఇప్పుడు నీతి సాధనములు ఇప్పుడు. Yes. అవును. We should glorify God by our hands. మన చేతులను బట్టి మన దేవుని మహింపరిచే వారి కింద ఉండాలి. By our eyes. మన కళ్ళను బట్టి. By our tongue. నాలుకను బట్టి. Once it acted like the unrighteous instrument. ఒకనొకప్పుడు దుర్నీతి సాధనముగా వాడబడింది నా నాలుక. In the tongue நால எத்தனை பேர் நம்ம ஹர்ட் பண்ணிருப்போம். நம்ம ఈ యొక్క నాలుకను బట్టి ఎంత మందిని గాయపరిచాం. எத்தனை பேர்ட்ட ఫైట్ பண்ணிருப்போம். நம்ம ఎంత మందితో మనం పోట్లాడాం. எத்தனை பேரை காயப்படுத்திருப்போம். ఎంత మందిని గాయపరిచాం. నో இப்போ யாருக்கு அப்படினா ఇట్స్ a soothing tongue, it's a healing tongue. ఇప్పుడు ఎంతో మృదువైన మనుషులకి స్వస్థతను తెచ్చే నాలుక కింద ఉంటుంది. yes ஒரு காலத்துல அப்படி இருந்திருக்கலாம், unrighteous instrument இருந்திருக்கலாம். ఒకనొకప్పుడు మనం దుర్నీతి సాధనములుగా ఉండుండొచ్చు. one more verse I want to show. ఇంకొక వచనం చూపించాలి. 1 Timothy chapter 2. మొదటి తిమోతి 2వ అధ్యాయం. 1 Timothy chapter 2, especially for all husbands including me. మొదటి తిమోతి 2వ అధ్యాయము. 1 Timothy chapter 2. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verse 8. 8వ వచనంలో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్ర pray lifting up holy hands without wrath and dissension. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. So according to this context, ఇది ఈ సందర్భాన్ని బట్టి now I ask you a question. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. You please answer. మీరు దానికి జవాబు చెప్పండి. What does it mean holy hands? పవిత్రమైన చేతులు అంటే ఏంటి? So according to this context, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి పవిత్రమైన చేతులు అంటే ఏంటి? ఏది పరిశుద్ధ కైகள்? ఏది పరిశుద్ధమైన చేతులు? You please tell. Please tell. Praise Lord. That's an exact answer according to this verse. కోపమును సంశయమును లేని చేతులు. யாரெல்லாம் கோபமும் வாக்குவாதம், argument, quarrelsome, or pointing finger, or accusation, నిందారోపణలు చేయడము, కోపపడడము, ఇతరులను వేలు పెట్టి చూపించడము, and the hands the holy hands. అవి లేని చేతులే పరిశుద్ధమైన చేతులు. Then only we can lift up our hands and we can pray to God. అప్పుడే మన చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేయగలం. எப்பெல்லாம் நான் கோபப்படுறேனோ, ఎప్పుడెప్పుడైతే నేను కోపడుతున్నానో, எப்பெல்லாம் when I quarrel பண்றனோ, fight பண்றனோ, ఎప్పుడెప్పుడైతే నేను ఇతరులతో పోట్లాడుతున్నానో, దెబ్బలాడుతున్నానో, whenever I raise my voice and yell and shout with నా స్వరమును ఎత్తి నేను ఎప్పుడు అరిచి కేకలు పెడుతున్నాను, either in my home or in a workplace or in my neighbor, with my neighbor, నా గృహంలోనే గాని, పనిచేసే స్థలంలో గాని, నా పొరుగు వారి దగ్గరే గాని, no dissension, అప్పుడు నాకు no quarrel, అక్కడ దెబ్బలాట్లే లేవు, no fight, అక్కడ పోట్లాట్లే లేవు, no argument, అక్కడ వాదోపవాదాలు లేవు. yes, such people alone can lift up their hands. అటువంటి వారు మాత్రమే చేతులు పవిత్రమైన చేతులు they can pray. వాళ్ళు ప్రార్థన చేయగలరు. otherwise holy hands கிடையாது. మన ఈ పవిత్రమైన చేతులు పరిశుద్ధమైన చేతులు కాదు. நம்மளுடைய hands நம்ம என்ன செய்ய வேண்டியது? మన చేతులు మనం ఏం చేయాలంటే cleanse your hands. మన చేతులను మనం కడుగుకోవాలి. once it served unrighteousness. ఒకనొక కాలములో అవి దుర్నీతికి సాధనములుగా ఉన్నాయి. now our hands should serve righteousness. ఇప్పుడు మన చేతులు నీతి సాధనములుగా ఉండాలి. yes, our tongue also. మన నాలుక కూడా. Psalm 12. మనం కీర్తనలు 12వ వైపు, Psalm 12వ కీర్తన, 12వ కీర్తన, you read from verse 3 and 4. yes brother. యెహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి. Here David mentions many things about the tongue. ఇక్కడ దావీదు నాలుక గురించి చాలా విషయముల గురించి మాట్లాడుతున్నారు. Okay, in verse 4 we read, 4వ వచనములో ఏముందంటే, with our tongue
we will prevail. మా నాలుక చేత మేము సాధిస్తాం. Yes, our lips are our own. మా పెదవులు మావి. In the beginning itself we read, our body is not our own. మనం మొదట్లోనే ఈ మీటింగ్ మొదట్లోనే మనం అనుకున్నాం మన దేహము మన సొంతము కాదు. In 1 Corinthians 6:19 we read, in the beginning itself we read, మన మొదటి కొరింథీయులు 6:19 మనం చదివాం. our body is not our own. మన దేహము మన సొత్తు కాదు. What we read here, మనం ఏం చదువుతాం? our lips are మా పెదవులు మావి, not our own. మా సొంతము కాదు. But there are certain people, కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, our lips, మా పెదాలు, our lips are our own. మా పెదాలు మావి అంటున్నారు. With our tongue we will prevail. మేము మా నాలుక చేత సాధిస్తాం అంటున్నారు. Oh, that means they cannot glorify God. అంటే వారు దేవుని మహింపరచలేరు. Who is Lord over us? మాకు ప్రభువు ఎవడని వారు Who is Lord over us? మాకు ప్రభువు ఎవరు? With our tongue we will prevail. మా నాలుక చేత మేము సాధిస్తాం. Our lips are our own. మా పెదవులు మావి. Oh, అయ్యో, there are in home situations, in such situations, ఇటువంటి సందర్భంలో మన గృహంలో అయితే some people will say like this about certain people. కొంతమంది గురించి ఈ విధంగా అంటారు. நீங்க தமிழ்ல நான் சொல்றேன், நல்ல அது அழகா சொல்லுங்க. இவங்கள்ட்ட எல்லாம் பேச்செல்லாம் கொடுத்துறாதே, நீ ஜெயிச்சிட முடியாது, நீ பேசி ஜெயிக்க முடியாது. ఆవిడతో మీరు మాట్లాడొద్దు, ఆవిడతో మాట్లాడి మీరు జయించలేరు. அவங்க வாய் இவ்வளவு தூரம், ఆవిడ నోరు ఇంత పెద్దగా ఉంటది. நோறு இவ்வளவு தூரம் நோறு, ఆవిడ నోరు ఇంత పెద్దగా వస్తది. அவட்ட பேசி ஜெயிக்க முடியாது. ఆవిడతో మాట్లాడి జయించలేం మనం. அந்த விட்னஸ் நமக்கு அந்த யாரும் நம்ம சொல்லக்கூடாது. అటువంటి మాట ఎవరు మన గురించి చెప్పకూడదు. நான் உங்கள்கிட்ட ஒரு கேள்வி கேட்கிறேன். నేను మీతో ఒక ప్రశ్న అడుగుతాను. ఫ్యామిలీல ఒక కుటుంబంలో ఓకే ஒரு சின்ன ஒரு quarrelsome ஒரு ஆர்குமெண்ட் போகுது, ஹஸ்பண்ட் வைஃப்குள்ள ஒரு ஆர்குமெண்ட் போகுது, భార్య భర్తల మధ్య చిన్న వాదము జరుగుతుంది. ఓకే, நான் கேள்வி கேட்கிறேன். నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. அந்த ஆர்குமெண்ட்ல யாரோ ஒருத்தர் பேசி ஜெயிச்சிடுறாங்க. ఆ యొక్క వాదములో ఎవరో మాట్లాడి జయిస్తున్నారు. அவங்க విన్నరా இல்ல లూసరా? ఆ ఆర్గ్యుమెంట్ లో గెలిచిన వారా ఓడిపోయిన వారా? మీరే చెప్పండి. ఆర్గ్యుమెంట్ పోదు, హస్బెండ్ వైఫ్ కు ఆర్గ్యుమెంట్ పోదు, భార్య భర్తల మధ్యలో అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి. சிலர்லாம் இருக்காங்க. ஃபைனல் வேர்ட் see இங்க பாருங்க, இது மனைவியினுடைய வார்த்தை, ఇది భార్య మాట అనుకుందాం, ఇది మరుడి పురుషునుடைய వార్త, ఇది భర్త మాట, then again మனைవియినుடைய, తర్వాత మళ్ళీ భార్య మాట్లాడుతుంది. Now the final word, topmost word யார் அப்படினா again மனைவியினுடைய வார்த்தை, తర్వాత మళ్ళీ భార్య మాట, ఆఖరి మాట ఎవరిది ఉంటారు? భార్య మాట. அப்ப அதோட என்ன செய்யணும், quarrel முடிஞ்சிருச்சு, ఆర్గ్యుమెంట్ ఓవర్. ఇంకా ఆఖరి మాట మాట్లాడారు, ఇంకా వాదం అయిపోయింది. இப்போ who is the winner now? ఇప్పుడు జయించిన వారు ఎవరు? யார் విన్నర్, யார் లూసర్? యాక్చువల్లీ మனைవియినుடைய వేర్డ్ தான் టాప్ ఫైనల్ వర్డ్ இருக்கு. இப்ப ఆఖరిగా భార్య మాటే ఆఖరి మాటగా ఉంది, అక్కడతో వాదం అయిపోయింది. ఇప్పుడు గెలిచిన వారు ఎవరు, ఓడిపోయిన వారు ఎవరు? మనవి. ఆన్సర్ ఇస్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. అర్థం ఆ భార్య ఓడిపోయిందని అర్థం. ఇన్నమే పేసి వాக்குవాదం பண்ணி జయిக்க வேண்டாம். ఎప్పుడు ఇంకా వాదోపవాదాల్లో మీరు మాట్లాడి జయించాలని ప్రయత్నించదు. ஓகே, என் வேர்ட் ஃபைனல் வேர்டா இருந்துட வேண்டாம். నా మాట ఆఖరి మాటగా ఉండాలి అనుకో. நான் கீழே போகட்டும், నేను కిందకి తగ్గి ఉంటాను, நான் தோத்து போகட்டும், నేను ఓడిపోతాను, மனைவியோ புருஷனோ மேல போகட்டும், భార్య భర్త పైకి వెళ్ళిపోనివ్వండి, நான் பேசி என் டங்னால நான் ஜெயிக்க மாட்டேன். నేను మాట్లాడి నా నాలుకతో నేను జయించను. நான் லார்ட் கிடையாது, నేను ప్రభువును కాదు. జీసస్ எனக்கு லார்ட். యేసువే నాకు ప్రభువు. యేసువే நீங்க வாயை புத்திக்கிட்டீங்க. యేసు ప్రభువా ఈ నోరును మూసుకోవడానికి సాయం చేయండి. Yes, once it served unrighteousness. ఒకనొక కాలంలో ఈ దుర్నీతికి సాధనముగా ఉంది. Now it should serve righteousness. ఇప్పుడు నీతికి సాధనము కింద ఉండాలి. Yes, we have to glorify God by our hands, మన చేతుల ద్వారా దేవుని మహింపరచాలి, eyes, by our whole body, మన నాలుక ద్వారా, మన కళ్ళు ద్వారా, మన పూర్ణ శరీరం ద్వారా. May the Lord grant grace for us. దేవుడు మనకి తన కృపను అనుగ్రహించును గాక. Yes, I mentioned 4 things. నేను 4 విషయాలు చెప్పాను. Our body is not for sinful sexual desires. మన యొక్క దేహము పాప సంబంధమైన లైంగికమైన పాపములను నెరవేర్చుకోవడానికి కాదు, లైంగిక సంబంధమైన కోరికలకు కాదు. Yes,
sinful sexual desires. పాప సంబంధమైన లైంగిక కోరికలకు కాదు. Yes, our body is not for unrighteousness. మన దేహము దుర్నీతికి కాదు. Our body is not for gluttony. మన దేహములు ఈ యొక్క తిండిపోతుతనానికి కాదు. We are not for we are not the slaves of belly. మన కడుపుకి మనం దాసులము కాదు. We are worshiping our Lord Jesus Christ, not belly. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్న యేసు ప్రభుని, మన కడుపును కాదు. Even there are people, కొంతమంది ఉన్నారు, if the food is not tasty means, ఆహారము రుచికరంగా లేదంటే, yes, they will get into anger. వెంటనే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. Abdinav, that's a test, that's a proof. అంటే అదే రుజువు. ఇంకా now still we are worshiping belly. అప్పుడు రుజువు ఏంటంటే మనం ఇంకా మన కడుపుకి మనం ఆరాధన చేస్తున్నాం, మన దాసులం. we should smash this belly god. మన యొక్క ఈ కడుపు అనే దేవుడిని మనం నాశనం చేయాలి. இந்த belly god என்ன பிடிக்காது அப்படினா ఫాస్టింగ్ பிடிக்கவே பிடிக்காது. ఈ యొక్క కడుపు అనే దేవుడికి ఏమి ఇష్టం ఉండదు అంటే ఫాస్టింగ్, ఉపవాసం ఉండే అనేది ఇష్టం ఉండదు అసలు. இந்த belly god க்கு அப்படியே ரெஸ்டாரண்ட்ஸ் எல்லாம் போணுங்க, ரெஸ்டாரண்ட்స్ எல்லாம் போணும். కడుపు దేవుడికి ప్రతి రెస్టారెంట్ చుట్టూ తిరగాలి. இந்த belly god க்கு సాంబార్ రసం பிடிக்காது. ఈ కడుపు దేవుడికి సాంబార్ అన్నం ఇస్తే ఇష్టం ఉండదు. நல்ல వెరైటీస్ ఆఫ్ బిర్యానీ, in Hyderabad, no? Yes, இந்த belly god க்கு நல்ல பிடிக்கும், బిర్యానీ பிடிக்கும். ఈ కడుపు దేవుడికి రకరకాలైన బిర్యానీలు చాలా ఇష్టం అవుతాయి. இந்த belly god க்கு சாப்பாடுக்கு థ్యాంక్ பண்ணிட்டு சாப்பிடுறதுக்குலாம் பிடிக்காது. ఈ యొక్క కడుపు దేవుడికి అన్నం తినే ముందు దేవునికి వందనాలని చెప్పి థ్యాంక్స్ చెప్పే టైం కూడా ఉండదు. ఇప్పుడు వచ్చ ఉடனே లబక్ 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 అలా పెట్టడంతోనే అలా తినేయడమే. ఇంకా అది పిడికాదు. థ్యాంక్స్ గివింగ్ లా పిడికాదు. ప్రార్థన చేయడం, థ్యాంక్స్ చెప్పడానికి కూడా సమయం ఉండదు. ఫాస్టింగ్ పిడికాదు. ఉపవాసం ఉండడం ఇష్టం ఉండదు. இதுக்கு ஏதாவது அட்லீஸ்ட் ஒரு மினிமம் ஒரு எக்காவது இருக்கணும். அது కనీసం ఒక గుడ్డన్నా ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ வந்து రెస్టారెంట్ పోయిட்டு వందను. వారానికి ఒకసారి 2 సార్లు బయట రెస్టారెంట్ కి వెళ్ళి రావాలి. సో బై దిస్ వే వి హావ్ వర్షిప్డ్ ఇన్ ద పాస్ట్ దిస్ బెల్లీ గాడ్. ఈ విధంగా గతంలో ఈ యొక్క కడుపు దేవుడిని మనం ఆరాధించాం. yes, in the coming days, రానున్న దినాల్లో we should smash this idol. ఈ యొక్క కడుపు దేవుడిని మనం నాశనం చేయాలి. Those who are worshipping their belly are enemies of the Christ, enemies of the cause of Christ. వారి కడుపుని వారు ఇంకా ఆరాధిస్తున్న వారు క్రీస్తు సిలువకు శత్రువులు. yes, our body is not for belly, gluttony. మన యొక్క దేహము ఆహార ప్రియత్వం, భోజన ప్రియత్వానికి కాదు. not for worldly adornments. ఈ లోక సంబంధమైన అలంకారానికి కాదు. only for God. దేవుని కొరకు మాత్రమే. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ఇన్ని గొప్ప సత్యములు మాకు చెప్పినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా దేహములు దేని నిమిత్తం ఉండాలో నీవు మాకు స్పష్టముగా బోధించినందుకు వందనాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, మా దేహముల జాగ్రత్త నిమిత్తము కాదు, మా దేహములు దుర్నీతి నిమిత్తము కాదు, మా దేహములు ప్రభువా ఆహారం నిమిత్తము కాదు, నీ నిమిత్తమే ప్రభువా, నీ నిమిత్తమే దేహములు పవిత్రముగా కాపాడుకోవడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రతి స్థలమందును ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క అవయవముల ద్వారా ప్రభు నేను మహింపరిచే వారికి చేయండి. ఒకనొకప్పుడు దుర్నీతి సాధనములుగా ఉన్న మా అవయవములు నీతి సాధనములుగా ప్రభువా నేను మహింపరిచినట్లుగా నీకు మహిమ తెచ్చేవుగా ఉండేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా యవనస్తులను ప్రత్యేకించి ప్రభువా, వారున్న ప్రతి పరిస్థితి నుంచి వారిని విడిపించండి. వారి దేహముతో నేను గణపరచడానికి మీ సహాయం దయచేయండి. మేము విలువ పెట్టి కొనబడిన వారమని వారు గుర్తుంచుకోవడానికి మీ సహాయం దయచేయమని నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.